బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ బౌద్ధ నగర్లో 2 రోజుల క్రితం ఓ మహిళ చనిపోయింది. తీవ్రంగా కలత చెందిన ఇద్దరు కూతురులు కూడా మృతదేహంతోనే కలిస్తున్నారు. తల్లితో పాటు కూతురులు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దుర్వాసన వస్తుందని స్థానికులు తెలపడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంటి యజమానికి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కుటుంబం గత 2 నెలలుగా అద్దెకుంటున్నట్లు యజమాని తెలిపారు. మతిస్థిమితం లేనట్లుగా స్థానికులు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం భర్త వదిలివేయడంతో కలత చెందిన లలిత అనే మహిళ తన కూతుళ్లతో కలిసి సికింద్రాబాద్ లో ఉంటుంది. కూతుళ్లిద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లి చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన వీరిద్దరూ కూడా ఆత్మహత్య యత్నం చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తెలీదు అవన్నీ రాసుకుంటా. వాళ్ళు కొద్దిగా మానసికంగా డిస్టర్బ్ ఉన్నారు. కొద్దిగా అంటే వారం రోజులు చనిపోయి వారం రోజులు తెలీదు, డాక్టర్ చెప్పాలండి. ఇప్పుడు వీళ్ళు పోయి వీళ్ళే పోలీస్ కి చెప్పినారంట మా మదర్ చనిపోయిందని. 2 కుక్కలు వాళ్ళు డోర్లే తీయరు కుక్కలు ఒకటే వరుతుంటాయి. ఇప్పుడు డాగ్లు ఎందుకు పెంచుకున్నారంటే కైలా బారవ శంకర్ అని నమ్ముతారు. సైకో ఉందండి వాళ్ళ శంకర్ ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ యానిమల్ డాగ్ అని డాగ్ ని ఏం తిట్టదు చేయదు, డాగ్ ని పెంచుకుంటున్నారు. బట్ డాగ్ ని బయటికి తీసుకోవట్లేరు, ఇంట్లోనే పెడుతున్నారు. ఈ న్యాచురల్ గా తీసుకోవాలి కదా బయటికి. రూమ్ లోనే బంధిస్తే ఎట్లా? ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ? ఇప్పుడు నవంబర్ 1 నుంచి ఉన్నారు. కిరాయికున్నారు. మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం పొమ్మంటే ఖాళీ చేయలేదు. కిరాయి ఇవ్వలేదు. ఈ నెల ఇవ్వలేదు, పోయిన నెల కూడా సగం కిరాయి ఇచ్చింది. ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు కాల్ చేస్తున్నారు. డిసెంబర్ 30 రోజు పోలీస్ అయిన ముంగట చెప్పింది. ఇక్కడ ఆయన పోలీస్ అయిన ఉన్నది చెప్పింది కాల్ చేస్తాను డిసెంబర్ 30. కాల్ చేస్తాను. తొందరగా కాల్ చేయించుకోరు. వాళ్ళ మైండ్ ఎట్లనో ఉందమ్మా. వాళ్ళు ప్రాపర్ మెంటల్ స్టేట్ లా మైండ్ సరిగా లేదు. ఆమె ఒకలాగా చేస్తుంది. రేణుక ఇంకో డాటర్ పేరు తెలియదు. ఆమెమో లలిత. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, మహిళ మృతికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? సికింద్రాబాద్ వారేజ్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బౌద్ధ నగర్ లో లలిత అనే మహిళ మృతి చెందడం కలకలం సృష్టించింది. ఇక్కడ కీలకంగా మహిళ మృతి చెందిన అనంతరం ఆమె ఇద్దరు కూతురు రేణుకతో మరో కూతురు కూడా, ఇద్దరు కూతురు 8 రోజులుగా మృతి చెందిన తన తల్లి మృతదేహంతోనే ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే 8 రోజులుగా కూడా తల్లి మృతి చెందిన అందులోనే ఎందుకు ఉన్నారు, మరి పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఇద్దరు కూతుల మానసిక పరిస్థితి కూడా సరిగా లేదు. వీళ్ళు సైకోగా బిహేవ్ చేస్తుంటారు. వీళ్ళ బిహేవియర్ కూడా ఇరుగు పొరుగు వారితో కూడా సరిగా ఉండదని చెప్పి అటు యజమాని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇద్దరు కూతుర్లు తల్లి మృతి చెందిన అనంతరం కూడా కొంత డిప్రెషన్ కి గురై వాళ్ళిద్దరు కూడా ఆత్మహత్యయత్నం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ మొత్తం ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లలిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇద్దరు కూతుర్లను కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఎందుకంటే అసలు లలిత అనే మహిళ ఎందుకు మృతి చెందింది, సహజ మరణమా లేదంటే ఆత్మహత్య చేసుకున్నా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కీలకంగా 3 కుక్కలను పెంచుతారు, వాళ్ళు కాలభైరవుని నమ్ముతారన్న సంచలన విషయాలు కూడా ఇందులో బయటకు వస్తున్నాయి. వాళ్ళిద్దరిని విచారించిన అనంతరం కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.